హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? జూలై 4న అమెరికా మొత్తం హాలిడే ఇచ్చారు. ఎందుకో చెప్పనా? ఆ రోజు నా బర్త్‌డే కాబట్టి. అవునండి, సీరియస్‌గా చెప్తున్నాను. ఆ రోజు నా బర్త్‌డే కాబట్టి అమెరికాలో హాలిడే ఇచ్చారు అని మాత్రం అస్సలు అనుకోకండి. యాక్చువల్‌గా ఏంటంటే నా బర్త్‌డే రోజే ఇక్కడ వీళ్ళకి ఇండిపెండెన్స్ డే అంట. అసలు మనకైతే ఆగస్ట్‌లో వస్తుంది కదా ఇండిపెండెన్స్ డే. వీళ్ళకి జూలై 4కి ఇండిపెండెన్స్ డే అంట. నాకైతే భలే అనిపించింది. నా బర్త్‌డే రోజు అమెరికా వాళ్ళకి స్వతంత్రం వచ్చిందా అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను గూడా. అయితే ఆ రోజు హాలిడే కాబట్టి ఇంకా అమెరికన్స్ ఎక్కడ చూసినా ఇంగా రెస్టారెంట్లు గానీ, ఎక్కడ గానీ అసలు ఫిల్ అయిపోతారు. సో, అందుకని ఇంకా కేక్ ఎక్కడ కట్ చేయాలో మాకైతే అస్సలు అర్థం కాలేదు. ఇంట్లో కట్ చేసుకుందాం అనుకుంటే అది రొటీన్‌గా ఉంటదిలే అనేసి బయటికి ఎక్కడికన్నా ఎళ్లి కట్ చేద్దామని ప్లాన్ చేశాము. సో, అయితే ఇంకా బయటికెళ్ళినా, ఎక్కడెళ్ళినా వాళ్ళే ఉంటున్నారు కాబట్టి, ఇంకా నేననుకున్నాను ఎవరి ఎక్కువ జనాలు లేని ప్లేస్‌లో, ఒక పల్లెటూరు లాంటి ప్లేస్‌లో కట్ చేస్తే బావుంటది కదా! వెదర్ గూడా ఆ రోజు చాలా బావుండే. సో, అక్కడికెళ్దామని అనుకున్నాము. కాకపోతే ఇలా మన ఇండియాలో లాగా అంత ఫ్రీడమ్ ఉండదండి. అసలెక్కడికెళ్ళినా భయం భయంగా బతకాలి ఇక్కడికెళ్తే. సో, ఇంకా పర్లేదులే ఒక 5 మినిట్స్‌లో ఇంకా కేక్ కట్ చేసుకొని వచ్చేద్దాంలే అనుకోని ఒక పల్లెటూరు లాంటి ప్లేస్‌కైతే వెళ్ళాము. అక్కడైతే చాలా బావుంది ప్లేస్ అయితే. ఇంకా సన్‌ఫ్లవర్స్ గూడా చాలా బావున్నాయి అక్కడ. ఫోటోషూట్‌కి అయితే చాలా బాగా అనిపిస్తుంది. చూసారు గదా మీరు, అసలు లొకేషన్ గూడా చూడండి ఎనకాల బ్యాక్‌గ్రౌండ్. అసలు చాలా బావుంది ఆ రోజు వెదరు. అందుకే నాకు ఒక పల్లెటూరు లాంటి ప్లేస్‌కెళ్ళి కేక్ కట్ చేయాలనిపించింది. ఒక ఇండియా వెదర్‌ని మళ్ళీ గుర్తు తెచ్చుకున్నట్టయింది. అంత బావుంది వెదర్ అయితే ఆ రోజు. ఆ ప్లేస్ కూడా మేము వెళ్ళింది కూడా చాలా బావుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఇంకా అంత సేఫ్టీ కాదనేసి ఫాస్ట్‌గా మేము కేక్ కట్ చేసుకొని వెంటనే జస్ట్ ఒక ఫోటోస్ దిగేసి వచ్చేసాము. ఎప్పుడూ రొటీన్‌గా జీన్స్ అండ్ చుడిదార్స్ వేస్తూనే ఉంటాం కదా అనేసి ఈసారి శారీ కట్టుకోవాలనిపించింది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను శారీ కట్టుకున్నాను. యూఎస్‌కొచ్చాక ఇది ఫస్ట్ టైం నేను కట్టుకోవడం శారీ. చాలా బాగా అనిపించింది. సో, ఫైనల్‌గా అమెరికా వచ్చాక నా ఫస్ట్ బర్త్‌డే ఇలా జరిగిందండి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.